తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఒక్కొక్క రాశి కంటే 12 రాశుల వారికి ఈ ఆగస్టు మంత్లో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోబోయే ముందుగా ఈ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న పండగలు, పర్వదినాలు, విశేషాలు ఏంటో తెలుసుకున్నాము. ఇందులో చూసుకుంటే ఈ ఆగస్టు మంత్ సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అయ్యి మరలా సంకష్టహర చతుర్థితో ఈ మంత్ అంతా అయిపోతుందని మనం చెప్పుకోవాలి. ఇందులో ఇంకా మనకి ముఖ్యమైన పండుగలు ఏమున్నాయంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు, వీటితో పాటుగా గురుమౌఢ్యమి త్యాగం అంటారు. అంటే ఇప్పటిదాకా మనకు గురుమౌఢ్యమి నడిచిందండి. ఎప్పుడైతే 12వ తారీఖు తర్వాత మౌఢ్యం వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి శుభకార్యాలు చేసుకోవచ్చు అని మనకు చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా మనకి నాగపంచమి అని చాలామంది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరైతే కాలసర్పదోషాలు, నాగ అన్న పేరు పెట్టుకున్న, మానస అన్న పేర్లు పెట్టుకున్న వాళ్ళంతా కూడాను ఈ యొక్క పిల్లలు కావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ నాగపంచమి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు వచ్చేది వరమహాలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం. అందరం చాలా కళ్ళ పండగ శోభాయమానంగా. అది 21వ తారీఖు ఉంటుంది. తర్వాత మనకి జంధ్యాల పౌర్ణమి, దీనిని రాఖీ పౌర్ణమి లేదంటే గాయత్రి మాత పుట్టినరోజు అని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ ప్రకారంగా అనేక రకమైన శుభకార్యాలు, తర్వాత శ్రావణ మాసం కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నో పండగలు, విశేషాలు, పర్వదినాలు కలిగిన ఈ యొక్క ఆగస్టు మంత్లో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఇందులో మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక గమనించుకుంటే ఈ ఆగస్టు మంత్లో ఇందాక చెప్పుకున్న విశేషాలతో పాటుగా 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. ఈ గ్రహాలు మారే గ్రహాలు చూసుకుంటే ఫస్ట్ శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారు. సెకండ్న కుజుడు మారుతూ ఉన్నాడు. బుధుడు 5వ తారీఖు మారుతూ ఉన్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 17వ తారీఖు మారుతూ ఉన్నారన్నమాట. ఇలా 4 గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో మారటంతో 12 రాశుల వారికి ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. ఆగస్టు మంత్ రాశి ఫలాలు చూసుకుంటే వీరికి చాలా మిక్స్డ్గా ఉందని గమనించాలి. కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, కొన్ని గ్రహాలు ఎగనెస్ట్గా ప్రతికూలంగా ఉన్నాయి. మీరు కొంచెం ఒకసారి వీడియో అంతా చూసి తదనుగుణంగా మీ మంత్ అంతా ప్లాన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. డీటెయిల్స్ చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం పెట్టి చూసుకుంటే వీళ్ళకి దీ, దు, షం, ఝ, దా, దే, దో, చా, చి అన్న లెటర్స్ అంతా కూడా ఈ మీనరాశిలో ఉంటారని గమనించాలి. మనకి ముందుగా చెప్పుకున్న ప్రకారంగా 4 గ్రహాల యొక్క మార్పు వల్ల వీళ్ళకి సంస్కృతంలో చిన్న చిన్న మాటలతో చాలా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. అదేంటో మనం చూద్దాం. వీళ్ళకి సూర్యుని వల్ల శత్రునాశాంతః అంటే శత్రువులతో వీళ్ళకి ఎదురు పడితే శత్రువులు అనేవాళ్ళు ఉండరు, వాళ్ళంతా వాళ్ళే దూరంగా వెళ్ళిపోతారని గమనించాలి. రిపప్రయం శత్రువులతో మీకు ఇంతకుముందు ఏదన్నా విభేదాలున్నా, కోర్టు వ్యవహారాలున్నా, భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ ఉన్నా ఈ టైంలో చక్కగా కూర్చొని మాట్లాడితే అంత అనుకూలంగా ఉంటుందని గమనించాలి. భార్య సుతాది కలహం, కొంచెం భార్యతోటి పుత్రులతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యువత జన బాధ అంటే భార్య ద్వారా కానీ లేదా లేడీస్ ద్వారా కొంచెం ఇబ్బందులు ఉంటుంది. జెంట్స్కి అయితే, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో చూసారు కదండి, కొంచెం మిక్స్డ్గా ఉంది ఈ రాశి వాళ్ళకి. ఒక విషయం చెప్తాను, 20-25 సంవత్సరంలో బాగా ఇబ్బంది పడిపోయిన రాశి ఏదన్నా ఉంటే అది మీనరాశి. చాలా కాల్స్, ఫోన్ చేయటం, వాళ్ళకి హోమాలు చేయటం, ఇండివిజువల్గా జాతకం చూడటం, 10 కాల్స్ వస్తే 2-3 కాల్స్ మీనరాశి నుంచే ఉండేవి. అందులోనూ ఈ ఎన్ఆర్ఎల్కి నేను చాలామంది విశేషమైన పూజలు చేయించడం జరిగింది. ఈ శని ప్రభావం ఉండి ఈ రాశితో పాటు ఈ రాశి వాళ్ళు ఉన్న ఇంట్లో వేరే శని పీడితమైన రాశులు ఉంటే అది ధనుసు రాశి కానీ, రెండోది సింహరాశి కానీ, కుంభరాశి లేదా మేషరాశి, ఈ 4 రాశులు ఈ రాశి వాళ్ళ ఇంట్లో ఒకే ఇంట్లో ఉంటే ఇంకా ప్రాబ్లం అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని తగు పరిహారాలు చేసుకుంటే వాటి తీవ్రత నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్ చూసుకుంటే వాళ్ళకి మిక్స్డ్గా ఉంది. 2 గ్రహాలు అనుకూలంగా, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని గమనించుకోవాలి. ముఖ్యంగా 6వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇప్పటిదాకా ఎవరికైతే జాబులు లేవో జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన డైరెక్షన్ ఎక్కడైనా లాక్ అయిపోయాము అని అనుకుంటే ఈ టైంలో చాలా కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రీసెంట్గా మారిన గురువు వల్ల ప్లస్ ఇప్పుడు సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల ఒక మంచి పొజిషన్లోకి అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. సో ఇందులో కుజుడు 4వ స్థానంలో ఉండి మిక్స్డ్గా ఉంటుంది. ఒక యాంగిల్లో ధన ప్రవాహం ఉన్నా కానీ మిగతా చోట్ల కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. 4వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల
కొంచెం ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయని గమనించాలి. వీటితో పాటుగా మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే భాగ్యహాని భయం క్రూరం బంధు వైరం ధనక్షయం రోగ పీడాది సంతాపం చతుర్దశకే స్థానకే కుజ అని మనకు ఒక సంస్కృతంలో శ్లోకం ఉంటుంది. దీని ప్రకారం చూసుకుంటే రావాల్సిన లక్కు లేదంటే కావాల్సిన పనులు టయానికి కాకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భయప్రదంగా ఉంటుంది, క్రూర బుద్ధి కలిగి ఉంటారు. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏదో ఒకటి రూల్స్ బ్రేక్ చేసి వెళ్ళిపోదాం, కోపంగా ఉండటం అని కొంచెం ఎక్కువగా అగ్రెసివ్ నేచర్తో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ధన ప్రవాహం బాగుంటుంది. శుక్రుడు మీరు గుర్చుకుంటే అగైన్ మిక్స్డ్గా ఉంది. శుక్రుడు వల్ల కొన్ని విషయాల్లో బాగున్నా కొన్ని విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు 7వ స్థానంలో ఉండటం వల్ల కోపస్తదహ భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమగే ఫలం అని మనకు సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే కష్టంగా జీవితం ఉంటుంది, కొంచెము లైక్ షుగరు బీపీ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీల వల్ల గొడవలు లేదంటే స్త్రీల ద్వారా మనస్సు విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేసు స్త్రీలు కనుక ఈ రాశి వాళ్ళు ఉంటే జెంట్స్తో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ద్వారా అనుకోని విధంగా ఏదో ఒక విధంగా ట్రబుల్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. శుక్రుడు వీళ్ళకి ఈ ఇబ్బందులు పెడుతూనే శుక్రుడు కొంచెం మంచి కూడా చేస్తూ ఉంటారు. శుక్రుడు వచ్చేటప్పటికి ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, రొమాంటిక్ రిలేషన్షిప్స్లో ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలానే ప్లేజర్ ట్రిప్స్, వెకేషన్స్కి, షార్ట్ ట్రావెల్స్ అటు ఇటు వెళ్ళడానికి బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఒక సైడ్లో చాలా బాగుంది. ఎవరైతే ప్రేమికులు ఉంటారో వాళ్ళకి పెళ్లికి సంబంధించిన ప్రపోజల్స్ ఏమైనా ఉంటే అవి చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో చూశారు కదా, మీకు మిక్స్డ్గా ఉంది. కొన్ని గ్రహాలు సపోర్ట్ వస్తున్నాయి, కొన్ని కొంచెం ఇబ్బందులు పెడుతున్నాయి అని తెలుసుకోవాలి. అయితే నక్షత్రం ప్రకారం మనకు అంగగోచారం అని ఒక సిస్టమ్ ఉంటుంది, మహర్షులు పెట్టారు. ఇది నక్షత్రం ప్రకారం కూడా ఎలా ఉందో మనం చూసుకోవచ్చు. అందులో భాగంగా పూర్వభాద్ర నక్షత్రం చూసుకుంటే ధనలాభం బాగుంటుంది, జయప్రదంగా ఉంటుంది ఈ మంత్ అంతా. కానీ కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి రోగము, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. నెక్స్ట్ బంధనము, బంధించబడినట్లు ఉంటుంది. ఇక్కడ బంధించబడినట్లు ఉండటం అంటే మీరు వేరే విధంగా అనుకోకూడదు. సంస్కృతంలో ఏంటంటే మీకు డైరెక్షన్ అనేది దొరకదు. ఇండియాలో ఉంటే బాగుంటుందా, యుఎస్లో ఉంటే బాగుంటుందా, జాబ్ వదిలేస్తే బాగుంటుందా, బిజినెస్ చేస్తే బాగుంటుందా, లేదంటే పెళ్లికి సరైన టైమా, ఏదో ఒక కన్ఫ్యూజన్లో ఉండి మీరు ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అలానే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది, జయప్రదంగా ఉంటుంది. కానీ గొడవలు, రోగము, బంధనము, బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి కూడాను ధన ప్రాప్తి బాగుంటుంది. వీళ్ళకి కూడా హెల్త్ ప్లస్ గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధించబడినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో చూశారు కదండి, కొన్ని చోట్ల అనుకూలంగా, కొన్ని చోట్ల చాలా ఛాలెంజింగ్గా ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి రెగ్యులర్ వర్క్ను చాలా డిసిప్లిన్డ్గా చేసుకుంటూ షార్ట్ కట్స్ అన్ని అవాయిడ్ చేసి చాలా చక్కగా ప్లానెడ్గా ఉంటే బాగుంటుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, సేవ చేయటం ఎక్కువగా చేసుకుంటే బాగుంటుంది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయటం కానీ, లేదంటే కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్మటం కానీ, లేదంటే వాళ్ళని నమ్మి బిజినెస్ స్టార్ట్ చేయటం కానీ చేయొద్దు. నేను ప్రతిసారి చెప్తుంటాను, మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో ఉన్న వాళ్ళందరికీ. రీసెంట్గా ఒక క్లయింట్, నా ఓల్డ్ క్లయింట్ అంట, ఒక మెసేజ్ చేశారు, మీ ప్రిడిక్షన్ అంతా రాంగ్ అండి, అదండి ఇదండి అని. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, బిజినెస్లో లాస్ వచ్చేసిందండి, మిమ్మల్ని నమ్మానండి చెప్పుకుంటా వచ్చారు. ఏంటి ఇలా ఉందని చెప్పేసి నేను కాల్ చేసి విషయం అడిగితే వాళ్ళ జాతకంలో బిజినెస్ సపోర్ట్ ఉంది, కానీ జాబ్ కూడా సపోర్ట్ ఉందని నా చాట్లో నా క్లయింట్ కాబట్టి చూశాను. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఏలినాటి శని కుంభరాశులు కాబట్టి హైపో వచ్చింది అనే ఉద్దేశంతో ఇమీడియట్గా బిజినెస్ స్టార్ట్ చేశారు వేరే వాళ్ళని నమ్మి. అందుకని చెప్పేసి ఈ ఏలినాటి శని ప్రభావంతో ఉండటంతో కొత్తగా ఏ బిజినెస్ చేయొద్దు. ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, కొత్తగా ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మవద్దు, ఎక్కువగా పని చేయాలి, టెన్షన్ ఎక్కువగా పడకూడదు, పెద్దవాళ్ళకి సేవ చేయండి, సర్వీస్ చేయండి. ఏలినాటి శని టైంలో ఏదైతే మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారో వాలంటరీగా లేటర్ స్టేజ్లో, తద్వారా మీకు విపరీతంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైతే చేస్తారో అది 10 అంతలు మీకు ఎదిగి మంచి రిజల్ట్ వస్తుందని మనకి పెద్దవాళ్ళు ఊళ్ళలో కూడా చెప్తూ ఉంటారు. అందుకని ఈ టైంలో గురు సేవ చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, హెల్ప్ చేయండి. రిస్కీగా ఉన్న వాళ్ళని, చీట్ చేసే వాళ్ళని, కల్లిబుల్లి మాటలు చెప్పే వాళ్ళని దూరంగా పెట్టండి, హంబుల్గా ఉండండి. ఇంతవరకు ఉండే సరిపోతుంది. ఈ రాశి వాళ్ళు పరిహారాలు చక్కగా శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేసుకోవటం, తిరునల్లార్ అనే ప్లేస్ ఉంటుంది తమిళనాడులో, చక్కగా దర్శనం చేసుకోవటం, వీటితో పాటు హనుమాన్ చాలీసా, శనికి తలాభిషేకం రెగ్యులర్గా చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం.
ఇండివిజువల్గా జాతకం చూపించుకుంటే ఇంకా మీ యొక్క అందులో ఏమైనా శాపాలు ఉన్నాయా, లేదంటే యోగాలు ఏమైనా ఉన్నాయా, గ్రహశాంతులు దోషాలు ఏమైనా ఉన్నాయా చూసి చక్కగా పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నా కానీ ఆ యొక్క ప్రభావం నుంచి చాలా వరకు తీవ్రత తగ్గి లైఫ్ ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు ఇప్పటివరకు ఎలా ఉందో గమనించారు. అయితే ఇప్పటిదాకా నేను చెప్పుకున్న దాన్ని గోచార ఫలితాలు అంటారు. ఇది మీకు ఒక 30 to 35, 40% మాత్రమే అప్లై అవుతుంది. ఇండివిజువల్గా మీ యొక్క జాతకాన్ని చూపించుకుంటే దాంట్లో మిగతా 50-60% మనకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. టోటల్గా మీ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని చూడటం ప్లస్ ఇది రెండు కలుపుకుంటే కరెక్ట్గా యాక్యురేట్గా ప్రిడిక్షన్ వస్తుంది. సో ఎవరికైనా కనుక మీకు ఏదైనా కనుక ఇప్పటిదాకా చెప్పుకున్న దానికి మనకి డిఫరెంట్గా ఉంది, ప్రాబ్లంగా ఉంది, ఇబ్బందులు పడుతున్నామని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోండి. ఈ జనరల్గా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. 40 years +or-5 అంటే ఎవరికైనా 35 to 45 ఈ ఏజ్ బ్రాకెట్లో ఉండి మీకు సక్సెస్ఫుల్గా ట్రాక్ రికార్డు ఉంది లైఫ్లో, అంటే బాగా చక్కగా చదువుకున్నారు, చక్కగా మేనేజర్ లెవెల్ ఒక పొజిషన్లో ఉన్నారు, ఈ వయసులో అగైన్ అరౌండ్ 40, 45, 50 ఇలా ఈ ఏజ్లో కనుక ఉండి మీకు సడన్గా లైఫ్లో గ్యాప్ వచ్చిందంటే, అంటే ఒకవేళ జాబు పైన అన్ఎక్స్పెక్టెడ్గా, లేదంటే బిజినెస్లో విపరీతమైన లాసులు వచ్చినా, లేదంటే వేరే కారణాల వల్ల లైఫ్లో మీరు ఆగిపోయినట్లు కనుక ఫీలింగ్ వస్తే ఇండివిజువల్గా మీ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వయసులో జనరల్గా శాపాలు అని ఉంటాయి. మాతృశాపం, పితృశాపం, గురుశాపం, సర్పశాపం ఇలా ఏమైనా శాపాలు యాక్టివేట్ అయి ఉన్నాయా అవేంటో తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంతేకాకుండా మీకు ఇండివిజువల్గా నడుస్తున్న దశాభుక్తి అని ఉంటుంది. ఈ దశాభుక్తి యొక్క గ్రహాలు అవి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏజ్ బ్రాకెట్లో ఎవరైతే ఉన్నారో 40 +or-5 years కెరియర్లో స్లో అనుకున్న వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఇలా టోటల్ హారోస్కోప్ని స్కాన్ చేయించుకొని అందులో శాపాలు ఏమైనా ఉన్నాయా, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, అవి సంబంధించిన బ్లాకేజెస్ ఉంటే అవి పరిహారాలు చేసుకోవటం వల్ల తొలగించుకుంటే లైఫ్ అనేది చాలా స్మూత్గా ముందుకెళ్తుందని మీరు తెలుసుకోవాలి. సో ఇంకా కొంతమందికి ఏమైనా కనుక సమస్యలు ఉంటే సమస్యకు సంబంధించి కూడా పరిష్కారాలు మనం చూసుకోవచ్చు. ఎవరికైతే ధనానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారో అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఫ్యామిలీలో సరైన అట్మాస్ఫియర్ లేదు, అంతా గొడవలుగా ఉంది, శత్రు బాధలు ఉన్నారంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకోవటం, ఎవరికైతే హెల్త్ సరిగ్గా ఉండదు అనుకున్నారో ఆయుష్ సూక్తము, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం చేయించుకోవటం, ఇలా ఎలాంటి మీకు ఇండివిజువల్గా ఏదైనా కనుక సమస్యలున్నా, రకరకాల సమస్యలు ఉంటే ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి ఒక్కసారి జాతకం చక్రం చూపించుకొని దానికి కారణం ఏంటో తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి చక్కగా బయటపడే అవకాశం ఎంతో ఉంటుంది. సో ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.